వాయువు పంచతత్వాల్లో మూడవ తత్వం. కొంతమంది దీన్ని సమీరం అంటారు, మరికొంతమంది దీన్ని పవనం అంటారు. మొట్టమొదటి విషయం ఏమిటంటే ఈ వాయువే ప్రతిరోజు ప్రతి క్షణం మనకు జీవితాన్నిస్తుంది. ఈ వాయు కారణంగానే మనం శ్వాస తీసుకోగలుగుతున్నాం, జీవించి ఉండగలుగుతున్నాం. ఈ వాయువే మేఘాలన్నింటినీ ఒక సరైన స్థానంలో నిలిపి ఉంచి వర్షం కురిసేలా చేస్తుంది. ఆ వర్షం కారణంగానే ఈ భూమి మీద అన్నం పుడుతుంది. ఈ వాయువుని చూడండి, అప్పుడప్పుడు ఎంత సౌమ్యంగా ఉంటుంది అంటే మీకు అసలు ఉన్నట్టు కూడా తెలియదు. కానీ ఒక్కొక్కసారి ఇది ఎలాంటి రూపం ధరిస్తుంది అంటే పెద్ద పెద్ద పర్వతాల ఆకారాన్ని కూడా మార్చేయగలుగుతుంది. ఇదే వాయువు యొక్క విశేషం. వాయువు ఏమంటుందంటే సమయంతో పాటు సాగిపోండి అని. అందరికీ జీవితాన్నివ్వండి, అందరికీ సహాయం చేస్తూ ఉండండి. ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చిందంటే దృఢంగా నిలబడి దానిని ఎదుర్కోండి. అలానే ఆటంకాలను నేర్పుగా దాటిపోండి. ఎప్పుడెప్పుడు కాస్త కఠినంగా ఉండాలో, ఎప్పుడెప్పుడు సౌమ్యంగా ఉండాలో దీనిని వాయువు నుంచి నేర్చుకోండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.